ఏంటి నువ్వు చేసింది? వంశీ తప్పేం లేదు ఐరేంద్రి. జీవితంలోకి అడుగు పెట్టేటప్పుడు నీ కూతురే అడుగు పక్కకు వేసింది. ఇక నువ్వు ఎంత అరిచినా లాభం లేదు నక్షత్ర. నక్షత్ర, పొరపాటును తొడిగేశాను, దానికి ఎందుకు వరి అవుతావు? అత్తయ్య కూల్. ఉంగరం పొరపాటును తొడగడం ఎలా అవుతుంది అల్లుడు? కరెక్ట్ గా మాట్లాడారు అత్తయ్య, ఇది పొరపాటుగా జరగలేదు. ఆ దేవుడి నిర్ణయం ఇలాగే ఉందేమో. ఆనంద్ అంటే నిజంగానే ఆయనకి వసుంధరకి నిశ్చితార్థం జరిగిందంటావా? నో నో, అలా అంటే నేను ఇప్పుడే చచ్చిపోతానమ్మమ్మ, ఇక్కడే చచ్చిపోతాను. ఇదంతా ఇదంతా ఈ వసుంధర ప్లానే కదా? నోర్ముయ్, నువ్వు దగ్గరకు రమ్మనకపోతే వసుంధర నీ దగ్గరకు వచ్చేదా? హే తీ, ఫస్ట్ ఆ రింగ్ తీ. నీ చేతికి ఆ రింగ్ ఉండడానికి అసలు వీల్లేదు. తీసిచ్చేసి ఇవ్వమన్నానా? తీ త్వరగా. రావట్లేదు నక్షత్ర. ఎందుకు రాదు? నువ్వు ట్రై చేయి బేబీ. నక్షత్ర మెల్లగా. మెల్లగానా? తీస్తాను. నక్షత్ర, అరే నొప్పిగా ఉంది నక్షత్ర. ఆహా, నా ఉంగరం నీ చేతికి తొడిగించుకుంటే నాకెంత నొప్పిగా ఉంటుందమ్మా. తీ మర్యాదగా తీమన్నానా? నక్షత్ర ఏం చేస్తున్నావు? రావట్లేదు మామ్. నువ్వు వెళ్ళి ఆయిల్ తీసుకురాపో. వెళ్ళు. ఈ ఉంగరం మాత్రం దీని వేలు ఉండకూడదు. తీసుకురాపో. ఇప్పుడే తెస్తాను బేబీ. నక్షత్ర నక్షత్ర ఆగు. నా రింగ్ నాకివ్వు. అయ్యో నొప్పిగా ఉంది. నీకే ఇంత నొప్పిగా ఉంటే నా రింగ్ నువ్వు తొడుక్కుంటే నాకెంత నొప్పిగా ఉంటుంది. ఇవ్వు. మెల్లగా తీ నక్షత్ర. నక్షత్ర నక్షత్ర, ఏంటా పిచ్చి పని? తీని సుచిత్ర, అలాగే ఉంచుతావా ఏమిటి? నక్షత్ర నొప్పిగా ఉంది, ప్లీజ్ కొంచెం స్లోగా ట్రై చేయి. అయ్యో ఇవ్వు. ఇదిగో బేబీ, సోప్ వాటర్. దీంతో అయితే ఈజీగా వచ్చేస్తుంది. చెయ్. కరెక్ట్. నొప్పిగా ఉంది మేడం. నక్షత్ర, అయ్యో మెల్లగా తీ నక్షత్ర. అమ్మా, నువ్వు తీ. నొప్పిగా ఉంది మేడం. రింగ్ నాకు కావాలి. నక్షత్ర, అయ్యో ప్లీజ్ ఆగండి. నక్షత్ర, ఐరేంద్రి, ఏం చేస్తున్నారు మీరిద్దరు? నక్షత్ర మేడం ఏంటి? బేబీ లాగు. అయ్యో అత్తయ్య, అత్తయ్య కొంచెం మనుషుల్లో బిహేవ్ చేయండి. ఏంటది? నా మాట విను ఐరేంద్రి. ఇక లాభం లేదు మామ్. ఈ రింగ్ వచ్చేలా లేదు. ఇంకో రింగ్ ఇవ్వండి. బావన్ నా చేతికి తొడగమంటాను. ముహూర్తం దాటిపోతుంది. అమ్మా, ముహూర్తం ఘడియలు ఎప్పుడో దాటిపోయాయి. ఘడియలు దాటిపోయిన తర్వాత రింగు తొడిగితే అబ్బాయికి అరిష్టం. వద్దు, అయితే వద్దు పంతులు గారు, అక్కర్లేదు. ఈ ఉంగరాలు తొడక్కపోయినా పర్వాలేదు. లగ్న పత్రికలో వధు వరుడు పేరు రాశారు కదా, అచ్చాలు. ఆ లగ్న పత్రిక అందుకోండమ్మా. ఇదిగోండి. వధువు పేరు తుడుచుకుపోయిందంటే భగవంతుడు వంశీబాబుకు నక్షత్రతో కాకుండా ఈ వసుంధరతో ముడిపెట్టాడా? ఇదంతా నీ వల్లేనే. ఆ ఉంగరం తీసిచ్చేదాకా ఊరుకొని చెప్తున్నాను. సుత్తో కత్తో తెచ్చి ఈ వేలు నరకైనా సరే ఆ ఉంగరం నేను తీసుకుంటాను. స్టాప్ ఇట్. ఏంటి న్యూసెన్స్? రింగు వల్ల జీవితాలేం మారిపో. పెళ్ళి అనేది మనసుకు సంబంధించింది. వసుంధర నా మనసులో మనిషి కానప్పుడు నేను పట్టించుకోనని చెప్పాను. మరి మన ఎంగేజ్మెంట్ బావా? నీకు రింగు తొడగలేకపోయినా నీ మెళ్ళ తాళ అయితే కడతాను కదా. అనవసరంగా గొడవ చేయకు. అమ్మా, దేవుడి లీల ఎలా ఉందో అలా జరుగుతుంది. ఈ లగ్న పత్రిక పూజ గదిలో పెట్టండి.
అయ్యో ఛీ, తాళం వేసిందే. ఫోన్ కూడా కలవడం లేదు. నా మనవరాలు ఎక్కడుందో ఏం చేస్తున్నాడో వీడు. ఆ వసుంధర జీవితం అన్యాయం కావాలనుకుంటే అలేక్కి వాడి చేతిలో బలైపోతుందో ఏమిటో. దేవుడా, అమ్మా చిట్టి తల్లి బంగారం, ఎక్కడున్నావే అలేఖ్య? ఆ దొంగ సచ్చినోడు ఫోనే కలవట్లేదు. సచ్చినోడా. రేయ్, అసలు చేతులైన పండగ ఈ రోజేరా. నా వసుతో కలిసి కాపురం ఎప్పుడెప్పుడు చేద్దామని ఎదురు చూస్తున్నా. ఆ అవకాశం ఇప్పుడు వచ్చింది. ఎవరు బయట? వసును ముందు పెళ్లి చేసుకోను. ఏమన్నా సోమను చేసుకుంటాను. ఆ తర్వాత పెళ్లి. నేను బుట్ట లోపల ఉన్నాను. ఎవరైనా ఉంటే బయటికి తీయండి. బుట్ట లోపల ఉన్నాను. నన్ను బయటికి తీయండి. ఏడ్రా, వసు కొంది మారిపోయింది ఏంటి? బుట్టలో నుంచి సౌండ్ అలాగే వస్తుందనా? రే, ముందు నా వసు నుంచి బుట్టలోంచి బయటికి లాగట్రా. హెల్ప్! అబ్బా అబ్బా అబ్బా, నాకు సిగ్గేస్తుంది బాబోయ్. నువ్వా? నువ్వా? వేర్ ఇస్ వసు? వసు తీసుకురావాలని నన్ను తీసుకొచ్చారా? రై, మీ వదినెందుకు తీసుకురాలేదురా? కాంతమ్మ చెప్పినట్టే ఈ బుట్టను తీసుకొచ్చావనా? నానమ్మ చెప్పిందా? అవును. తనేం చెప్పిందో మీరేం చేశారో? ఒక నిమిషం ఉండు. కాంతం, ఏంటి ఎలా చేసావు నువ్వు? ఎక్కడ చచ్చావురా? నా మనవరాలు ఎక్కడుందిరా? దానికేమన్నా అయితే మాత్రం నిన్ను వదలరా రే. నాకు వస్తువు కావాలంటే ఎలా చేసావండి నువ్వు? అది బుట్టలోకి ఎలా వచ్చిందిరా? నువ్వే అడిగో. మాట్లాడు. నానమ్మ, అలేఖ్యా, ఏం చేసావే? ఎంగేజ్మెంట్ లో ఆనంద్ గారి పక్కన ఉండాల్సింది నేను ఈ ఎదవల పక్కన ఉండేలా చేసావు కదే. ఎక్కడో తారుమారైపోయిందే. నాకేం తెలీదు. అయినా నువ్వు బుట్టలోకి ఎలా పడ్డావే? ఈ అమ్మమ్మ ఒకటి అన్ని పనులు నాకే చెప్తుంది. పూజకి పూలు కూడా నేనే తీసుకెళ్ళాలంట. అయినా ఆవిడ చెప్తే నేనే తీసుకెళ్ళాలా? ముందుగా వసుంధర ఇంట్లో దండగా దాంతోనే తెప్పిస్తాను. రే, ఈ పూల సంచే గుర్తు. సరేనా? గుర్తు పెట్టుకోండి. సంచి గుర్తు మర్చిపోయారా? మర్చిపోయానా? ఎత్తండి. ఏం కర్మో ఏం పాడో
ముందు ఈ జోగేంద్రకు చెప్పి ఇంటికి నన్ను సాగన పిల్ల చూడు. తీసుకో. చెప్పు కాంతం. రేయ్, అక్కడ వంశీకి నిశ్చితార్థం జరిగిపోయి ఉంటుందిరా. ఆ వసుంధర సంగతి నేను చూస్తాను గాని ముందు అలేఖ్ని క్షేమంగా నా దగ్గరకు పంపించరా. అలాగే కాంతం. ఈ బుట్ట ప్లాన్ కూడా మట్టి కొట్టిపోయింది. ఈసారైనా వసుకు నాకు వర్కౌట్ అయ్యేలా చూడు. బాగా అర్థమైంది. పెట్టే. రేయ్ అన్నా అలాగే జాగ్రత్తగా ఆటో ఎక్కించండి. అలాగే అన్నా. రామ వసుంధరా. మేడం, జ్యూస్ తాగండి. నీ చేతి వేలుకున్న ఉంగరం చూస్తుంటే సంతోషపడాలో లేకపోతే వంశీ నిన్ను పట్టించుకోవట్లేదని బాధపడాలో తెలియట్లేదమ్మా. మీరు సంతోషంగా ఉండాలి మేడం. మీకు ఏ బాధ కలగరాదు. నేను మీకు ఇచ్చిన మాట నెరవేరుస్తాను. దేవుడు నా రాతని ఇలా రాశాడు. వంశీ సార్ వెంట 7 అడుగులు వేస్తానో లేదో తెలియదు కానీ ఆయన వెంట జీవితాంతం నడుస్తాను. మీరు ధైర్యంగా ఉండండి. నీ మాటే నాకు ఊపిరి పోస్తుందమ్మా. చాలమ్మా. తాగండి మేడం. తీసుకోమ్మా. మీరు ప్రశాంతంగా రెస్ట్ తీసుకోండి. గుడ్ నైట్ వసుంధరా. గుడ్ నైట్ మేడం. చూసావు బేబీ? చూస్తున్నాను. తన వేలుకున్న ఉంగరం తగతగ మెరుస్తుంది. నీ వేలుకుండాల్సిన రింగ్ అది బేబీ. అవును మామ్. అది ఇంట్లో ఉన్నంత కాలం నాకు తలనొప్పిగానే ఉంటుంది. ముందు ఆ రింగ్ ని తీసి పారేయాలి. ఇక లాభం లేదు బేబీ. దీని సంగతి తేల్చిపడేయాలి. వద్దు మామ్, చెప్తాను దీని సంగతి. హే, ఏం చేస్తున్నావు? కనబడట్లేదా?
ఏయ్ తీయవే. నా రింగ్ తీసి నాకు ఇచ్చే ఫస్ట్. తీయమన్నానా? తీస్తే వచ్చేది కాదు ఇది. ఆల్రెడీ ట్రై చేసావు కదా. ఇప్పుడు వస్తుంది. కొత్తిరించి పారుస్తాను వేలు. మా దీని వేలు కట్టైనా పర్వాలేదు. ఈ రోజు నా ఉంగరం నేను తీసుకుంటాను. ఏయ్ నక్షత్ర, ఏంటా పిచ్చి మాటలు? పట్టుకోము. ఇవ్వవే నక్షత్ర, ఏయ్ నా రింగ్ నాకు వదలండి. ఆగు. వదలండి. నువ్వు మర్యాద అడిగితే ఇవ్వు. ఏం చేస్తున్నావు? కట్ చేయి బేబీ. మమ్మీ గట్టిగా. నక్షత్ర, నీకేమైనా పిచ్చా? నక్షత్ర, అయ్యో గుచ్చుకుంటుంది. నా రింగ్ నాకు ఇచ్చేవి. నక్షత్ర, ఈ రోజు తీసుకోకుండా వదిలే సమస్య లేదు. అరే వదిలే నన్ను. నీకేమైనా నాకు అనవసరం. బేబీ ఏయ్ ఆగో. ఏయ్ మేడం, ఏ వసంత మేడం, మేడం, వదలండి. బేబీ వదలండి. వదలాలా? ఎలా వదులుతామే? ఆ రింగ్ ని వేలు ఉండకూడదని చెప్పాను కదా. ప్రాణాలైనా తీసేస్తాను కానీ నిన్ను మాత్రం సంతోషంగా ఉండనివ్వు. ముందు చేయటివ్వు. ఏంటిది? మా జోలికొస్తే ఇలాగే ఉంటుంది. కట్ చేయి బేబీ. అయ్యో, ఏం చేస్తున్నారు? వదలు. సరిగ్గా నక్షత్ర, వదలండి. నక్షత్ర, ప్లీజ్ నక్షత్ర. నా రింగ్ ఇవ్వు. నక్షత్ర, వదలు. నేను వదలలే. వదలండి. కట్ చేయి బేబీ. నేను కట్ చేస్తాను. బాబా Shut up. Shut up. Shut up. పిచ్చి పిచ్చి చేష్టలు చేసావంటే చంపేస్తాను. అది కాదు వంశీ. ఇంకా చాలా ఆపండి అత్తయ్య. ఆ రింగుతో సంబంధమే లేదని చెప్పాను కదా, అయినా ఎందుకు ఇలా చేస్తున్నారు? ఆ రింగ్ తన చేతుకుంటే అది అతిగా బిహేవ్ చేస్తుంది అల్లుడు. ఎవరిని ఊహించుకున్నా నేను అనుకున్నదే చేస్తాను. మీరు అనవసరంగా దిగజారకండి. నేను రావడం ఆలస్యం అయి ఉంటే నా దృష్టిలో మీరు జీవితాంతం చాలా అసహ్యంగా కనబడేవాళ్ళు. బావా దీని గురించి నీకు తెలీదు బావా. నువ్వు లేనప్పుడు మాతో ఛాలెంజ్ చేస్తుంది తెలుసా? ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి, వెళ్ళండి. రా బేబీ. అల్లుడు భరోసా ఇచ్చాక ఇంక భయం ఏం లేదు. రా. చూడు, ఎక్కువగా కలలు కనకు. ఉంగరం పొరపాటున తొడిగాను, దానికి విలువ లేదు. దీన్ని పబ్లిసిటీ చేసుకుని బతికితే ఇంకా చీప్ అయిపోతాం. మైండ్ ఇట్. సార్, నన్ను మీ నుంచి ఎవరు దూరం చేయలేరు. ఈ వేలు తీసేసిన నా చిటికెన వేలు మాత్రం మీ వేలే పట్టుకుంటుంది. జరిగేవి జరుగుతున్నవి అన్నీ మన పెళ్లి వైపే సార్. అమ్మా చూసావు కదా, నిశ్చితార్థం జరిగిందన్న మాటే కానీ వసుంధర చేతికి వంశీ ఉంగరం తొడిగాడు. అది ఈ ఇంట్లోనే ఉంటే ఇప్పుడు సగం జరిగిన ఎంగేజ్మెంట్ పెళ్లిలో పూర్తిగా మనకి విరుద్ధంగా జరుగుతుంది. ఏం జరుగుతుందని భయపడుతున్నావు? వసుంధరంటే ఆయనకి అసహ్యం. ఆ ఉంగరం బంగారం అన్న ఛాస కూడా లేదు ఆయనకి. అలాంటివి కేర్ కూడా చేయరు ఆయన. అయినా సరే అది ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఎంత డబ్బు కావాలో అడిగిచ్చి గెంటేసేయమ్మా. అది డబ్బు మనిషి కాదు ఐరేంద్రి. అది డబ్బుకు లొంగదు. సెక్రటరీగా దాని సేవలు ఇంక అక్కర్లేదమ్మమ్మ. బావని నేను చూసుకుంటాను. వసుంధరని మాత్రం ఇంట్లోంచి పంపించేయి. పంపించాల్సింది నేను కాదు, మీ అత్తయ్య సుచిత్ర. అది జరగని పని అత్తయ్య. ఎందుకు జరగదు? తన అవసరానికి ఆశ్రయం ఇచ్చాం, ఇప్పుడు మనకు అవసరం లేదు, పంపించేస్తాం.
అంతే